అందరిని కలుద్దామని వచ్చాను ఫస్ట్. ఎందుకంటే అందరూ నాకంటే పెద్దవాళ్ళు. నేను గత 20 సంవత్సరాలుగా కొన్ని వందల మంది లీడర్లకి ఎలా మాట్లాడాలి, రాజకీయ శిక్షణ తరగతులు ఇచ్చాను. అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా క్వశ్చనింగ్ ఎట్లా చేయాలని చెప్పేసి. అందులో భాగంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుకి పిలుపు మేరకు నేను ఆ రోజు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఈ రోజు వరకు ఏ పార్టీలో చేరలేదు. చాలామంది లీడర్లు ఫోన్ చేసి భద్ర గారు నాకు స్పీచ్ కావాలన్నప్పుడు చాలా సందర్భాల్లో నేను బాధపడ్డాను. భారతదేశం ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సంక్షోభం ఏంటంటే నాయకత్వ సంక్షోభం కూడా ఉంది. ఇప్పటిదాకా అన్న చెప్పిన దాంట్లో ముఖ్యంగా మన ఆలోచన సాధన సమితి గొప్ప ఆలోచన తీసుకుంది. యాక్చువల్గా ఆవిర్భావ సభలో నేను కూడా రావాల్సింది ఉండి నేను వేరే స్టేట్లో ఉండడం మూలంగా రాలేదు. ఆ రోజు దుబాయ్లో ఉండడం మూలంగా నేను ఈ పుస్తకాన్ని నాయకుడు ఎలా ఉండాలని చెప్పి మీ అందరికీ అమెజాన్లో ప్రస్తుతం నవ తెలంగాణ పబ్లిషన్స్, మన తెలంగాణ పబ్లికేషన్స్ వాళ్ళు ఈ బుక్ని ప్రింట్ చేశారు. ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో కూడా ఇది అందుబాటులో ఉంది. తెలుగులో ప్రస్తుతం కాపీ అందుబాటులో ఉంది. ఈ పుస్తకంలో ఏముంటుంది, నీ ముఖం చూసి ఏం చదవాలి అని చాలామంది అడుగుతారు. ఈ పుస్తకంలో ఇప్పుడే అన్న సిలబస్ కూడా చూసిండు. ఏమీ లేదు, మీరంతా ఎంత బాధపడుతున్నారో మనోళ్ళందరూ వేల సంవత్సరాలుగా. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా గంటకు నాకు 50,000 తీసుకునే ఛాన్స్ కూడా వదిలిపెట్టుకొని ఆ రోజు నిర్దాక్షిణ్యంగా నా వ్యక్తిగత జీవితాన్ని కూడా ఈ ఉద్యమం కోసం వదిలేసుకున్నా. ఇక్కడ వార్డు మెంబర్ దగ్గర నుంచి, ఇక్కడ టేబుల్లో చూస్తే వార్డు మెంబర్ దగ్గర నుంచి చివరికి భారత రాష్ట్రపతి ముర్ము దాకా కూడా డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఇందులో మనం ఏ పోస్ట్ కావాలో అది డిసైడ్ అయ్యి సిలబస్ చదువుకుంటే సరిపోతుంది. మీ ఆలోచనలన్నీ దీంట్లో కేంద్రీకరించి పనిచేయడం జరిగింది. అందులో భాగంగా మొన్న ఒక 300 మంది సర్పంచులు ఈ పుస్తకం సర్పంచులే గెలిచిళ్ళు. చాలా మంది వచ్చి, ముఖ్యంగా బీసీ బిడ్డలు అన్న వచ్చి మిమ్మల్ని కలుస్తామంటే నన్ను కలవాల్సిన అవసరం లేదు, మీరంతా నన్ను కలిసినట్టుగా భావించి మీ ఊర్లలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం చేయండి, మొక్కలు నాటండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ పుస్తకాన్ని నేను ఇప్పుడు మన అధ్యక్షులు నరసింహరావు గారికి ఇస్తాను. తప్పకుండా ₹1 అన్న ఇవ్వాలి. ఎందుకంటే 25 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటాలు ఇవన్నీ. ఇందులో ఒక సంఘం నుంచి ఒక జాతీయ పార్టీ వరకు ఎలా ఉన్నాయి, దేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల డేటా ఉంది, ఈరోజు చట్టసభలు ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా. అంటే పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఒక పిహెచ్డీ స్కాలర్ చేసే వరకు ఒక గైడ్గా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన, నేను కూడా వందల మంది స్పీచ్లు రాసిపెట్టిన. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా సందర్భాల్లో కంటెంట్ ఇచ్చిన వాళ్ళు. సరే, దౌర్భాగ్యం ఏంటంటే నేను ఒక కులం తక్కువ బీసీ బిడ్డను కాబట్టి ఈరోజు నా గురించి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మనలు యాక్సెప్ట్ చేయరు. ఇంతకుముందు అన్న చెప్పిండు, ఎప్పుడైతే మనలో ఈర్ష్య అనేది ఉంటుందో దాన్ని తగ్గించుకుంటామో తప్పకుండా ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ తెచ్చింది మనమే, తెలంగాణ పాలించాల్సింది కూడా మనమే, ఈ రాష్ట్రం తెచ్చింది మనమే, పాలించింది కూడా మనమే. కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడున్న తనమే తెలంగాణను పాలించాలి. ఒకవేళ కనుక కర్మగాలి మన మధ్యలో మనకి కొట్లాటలు ఉండి, మన మధ్యలో ఈర్ష ద్వేషం ఉండి మనం కొట్టుకుంటే చివరి ఆఖరికి మనలో ఎవడైనా ఓటుకునోడు దొంగతనం చేస్తే మనలో బీసీ ఇంట్లో అన్నం పెట్టు చంపేస్తారు వెంటనే. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన ఒక పెద్ద మనిషిని, ఆ పెద్ద మనిషి నాకు దాదాపు ఒక 15-20 నుంచి మంచి మిత్రుడు కూడా. కాబట్టి చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ పుస్తకం రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని రాజకీయ పార్టీ నాయకులు చదివారు. ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉందన్నారు. కాబట్టి మీరు దయచేసి నెక్స్ట్ మీ రాజకీయ శిక్షణ తరగతులు తప్పకుండా నా షెడ్యూల్ చూసుకొని మీకు చెప్పడానికి వస్తాను. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల వారికి బుక్ ఇస్తాను. తప్పకుండా ఈ బుక్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో తెలంగాణ పబ్లికేషన్ అందుబాటులో ఉంది. లేదంటే దీంట్లో నా నెంబర్ ఉంటుంది, లేదంటే మా టీం, మా పిల్లలు, మేము ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న బీసీ అందరూ కూడా జస్ట్ నాగోల్ చౌరస్తా ఉన్నటువంటి నాగోల్ బ్రిడ్జి దగ్గర పోతే 3 నిమిషాలు కూడా ఎవరు బతికే పరిస్థితి లేదు. అంత దరిద్రంగా కంపు కొడుతుంది. భవిష్యత్తులో మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యమాలు జరుగుతాయి. కాబట్టి ప్రధానంగా పర్యావరణ కాలుష్యం మూలంగా ఎక్కువ మంది బీసీలు అట్టడి వర్గాలే చనిపోతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిన్న చూస్తే నివేదిక కూడా భారతదేశంలో అత్యధికంగా పొల్యూటెడ్ అయిన ల్యాండ్ తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. ఇంకొక గొప్ప నిజం ఏంటంటే రాబోయే 10 సంవత్సరాలలో ఇక్కడ ఉన్న మనందరం కూడా రోజు ట్యాబ్లెట్లు వేసుకునే బతికే ఒక దౌర్భాగ్య స్థితిలోకి మనందరం పోబోతున్నాం. ఇప్పటికే ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు. నేను చెప్పాను అబద్ధమైతే నన్ను చెప్పు తీసుకుని కొట్టాడు బయటికి పోగానే. ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఈరోజు ట్యాబ్లెట్లు మింగుతుందంటే ఇది ప్రపంచంలోనే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఈ గడ్డ మీద. కెనడాలో బ్యాన్ చేసిన ఫార్మా ఇండస్ట్రీలన్నీ కూడా తెలంగాణలో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి అన్నలాంటి మేధావులంతా కూడా తప్పకుండా వీటి మీద రీసెర్చ్ చేద్దాం. ఈ పుస్తకం అనేది రేపు జరగబోయే బీసీల రాజ్యాధికారానికి ఇది ఒక సర్వోన్నత గ్రంథంగా తప్పకుండా పనిచేస్తుంది. నాకు మీలాంటి సంవత్సరాలు అవకాశం ఇస్తే 2 తెలుగు రాష్ట్రాలు 20,000 మందికి నాయకత్వ శిక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరి మద్దతు కావాలి. చివరిగా మరొక మాట, మన ఆలోచన సాధన సమితి వచ్చే నెల ఏప్రిల్లో 1 year కాబోతుంది. అంటే ఒక 1 year బేబీది. కానీ 1 yearలో చాలా అద్భుతాలు చేశాను. నేను కరపత్రం జరిగిన మీ 1 year సందర్భంగా
ఏదో పెద్ద హోటల్లో ఈవెంట్ చేయకుండా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే పుట్టిన స్థలానికి ఒక మహిళా లోకాన్ని తీసుకొని ఒక బృందంగా వెళ్ళి ఆ పోరాటాల గడ్డలో మట్టి తీసుకొచ్చి తెలంగాణ ప్రతి గల్లీ గల్లీలో కూడా చల్లినాక ఒక పోరాట విత్తనాలు వికసిస్తాయి. తప్పకుండా 100 పూలు వికసించాలి, 1000 ఆలోచనలు సంఘర్షించాలి, ఒక కొత్త కార్యం రూపం దాల్చని చెప్పేసి మావో చెప్తాడు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా మార్క్సిస్ట్ పార్టీ ప్రపంచ కమ్యూనిస్ట్ ప్రణాళిక పుట్టినరోజు. ఈరోజు రెడ్ బుక్ డే అంటే ఈరోజు ఇప్పటిదాకా పొద్దున కొన్ని ఆర్టికల్ తిరిగేసిన అసలు ఏంటి ఈరోజు హిస్టరీలను తిరిగేస్తే ప్రపంచ మానవాళికి అన్న కూడా ఆర్టిస్టులో పనిచేసిన అని చెప్పాడు. ఈరోజు ఈ భూమి ఉన్నంత వరకు పోరాటాలు ఉంటాయి, ఈ భూమి ఉన్నంత వరకు ఘర్షణ ఉంటుంది. ఈ భూమి మీద మానవ జాతి అంతరించిపోయినా కూడా ఘర్షణ కొనసాగుతుంది. అదే ప్రకృతి ధర్మం. కాబట్టి రాబోయే రోజులలో మరింత మంది నాయకుల్ని ముఖ్యంగా మహిళల్ని ప్రధాన పాత్ర పోషిస్తారు. ఎందుకంటే 28% రిజర్వేషన్ రాబోతుందన్న అప్పుడు మన అక్కడ కూడా రెడ్ల పెళ్ళాలు, వెలమల పెళ్ళాలు, బాపునుల పెళ్ళాలు చూస్తుంటారు. కాబట్టి మన అక్కల్ని కూడా దయచేసి 50% కూర్చోబెట్టండి. ఇప్పుడున్న ఇద్దరు కూడా మీరు కూర్చోబెడితే మంచిదని ఆశిస్తున్నాను. ఇక చివరిగా వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాల్సిందే, తప్పలేదు. ఎందుకంటే మనం తప్పకుండా త్యాగాలు చేయాలి. ఈ దేశానికి వేల సంవత్సరాలుగా ఉత్పత్తి కులాలు చేసిన త్యాగాలు ఒక 5 లక్షల సంవత్సరాలు చెప్పొచ్చు మన త్యాగాలని. కాబట్టి సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో మహిళల్ని తప్పకుండా వచ్చే నెల 15వ తారీఖు ఏప్రిల్ నెలలో మహనీయుల పుట్టినరోజు, పూలే గారు కూడా పుట్టినరోజు. కాబట్టి అంబేద్కర్ గారు పుట్టిన తెల్లారి మన ఆలోచన పుట్టింది. కాబట్టి తప్పకుండా సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి పాఠశాలను సందర్శించే విధంగా మీ బృందం ముందుకెళ్ళాలి. 12,000 మంది సర్పంచులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మన ఆలోచన సాధన సమితి మీకు ఆ డేటా అంతా కూడా తప్పకుండా మేము అందజేస్తాం. మరొకసారి నేను చెప్పిన దాంట్లో తప్పులుంటే క్షమించమని, నేను మనందరం కలిసి మనం పాలించే తెలంగాణ దిశగా మనం అడుగులేద్దామని తెలియజేస్తూ, వర్ధిల్లాలి మన ఆలోచన సాధన సమితి, వర్ధిల్లాలి మన ఆలోచన సాధన సమితి, వర్ధిల్లాలి బీసీల చైతన్యం, ఇంత చిన్నగా వర్ధిల్లాలి బీసీల చైతన్యం, వర్ధిల్లాలి మన ఆలోచన సాధన సమితి, సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని. సగం మంది కూడా టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు, కానీ తెలంగాణలో ఎక్కడుందో వాళ్ళ పరిస్థితి మనం చూడాలి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.